పని పాట లేక రోడ్ల మీద పడి ఖాళీగా తిరుగుతుంటే మా కంట్లో ఈ కొండ ఒకటి పడింది. ఇంకా కొండ ఎక్కేద్దామని డిసైడ్ అయిపోయి ఒక వాటర్ బాటిల్ తీసుకుని రెడీ. నేను వీడియోస్ లో ఇట్లా చెప్తా అని షన్నుగాడు ఎక్కిరించి మరీ చూపిస్తున్నాడు. ఇంకా అందరం కలిసి కొండ ఎక్కడం స్టార్ట్ చేసేసాం. ఇంకా మేమందరం దారి చూసుకుంటా నిదానంగా వెళ్తా ఉంటే మా జపాన్ గడు మాత్రం అందరికంటే నేనే ఫస్ట్ వెళ్తాను ముందు వెళ్ళిపోతున్నాడు. ఆడి గొడవ అలా వదిలేస్తే వెళ్లే దారిలో వ్యూ మాత్రం అదిరిపోయింది మా. ఇంకా అందరికంటే ముందు వెళ్తా అన్న మన జపాన్ మేము ఒక దారిలోకి వెళ్తే ఆడొక్కడే వేరే దారిలోకి వెళ్ళిపోయి తప్పిపోయాడు. అసలు ఇక్కడ నుంచి అసలేం టాస్క్ స్టార్ట్ అయింది. ఈ కొండ ఎక్కడానికి ఇంకా నడిచే దారి లేదు మా, ఓన్లీ పైకి ఎక్కడం ఒకటే దారి. ఇంకా మన వాళ్ళందరూ ఫస్ట్ కొంచెం భయపడినా పర్లేదు మా, బాగానే ఎక్కేసారు ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళంతా బాగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలేం టాస్క్ మనకుంది. వీళ్ళంతా ఇంకా దారి మొత్తం తొక్కేసి అసలు గ్రిప్ లేకుండా చేస్తారు. ఇంకా చేసేదేం లేక పైప్ తో పైకి వెళ్ళాం. టాస్క్ అని ఎందుకన్నా అంటే అసలే మనకు చేయబాలేదు కదా, ఆ చేత్తో ఫోన్ పట్టుకుని వేరే చేత్తో పైకి ఎక్కేసా. మేము అలా పైకి ఎక్కుతుండగానే క్లైమేట్ లో కొంచెం కొంచెం చేంజ్ మొదలైంది. ఏముందలే అనుకుని లైట్ తీసుకుని పైకి వెళ్ళిపోయాక సడన్ గా చీకటి పడిపోయి చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా అలా మొత్తం చీకటి పడిపోవడంతో దారి కూడా మనకు సరిగా కనిపించలేదు. వీళ్ళంతానేమో దారి తెలియక టెన్షన్ అయిపోతున్నారు ఇంటికి వెళ్ళాలా అని. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేసేయండి.